అందరికీ నమస్కారం. మకర రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. నక్కతోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఏప్రిల్ 7, 8, 9 తేదీలలో అసలు వీరికి జరగబోయేదేంటి, ఎవరు కూడా చూడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియోని చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మకర రాశివారి గురించి చెప్పుకోవాల్సి వస్తే మకర రాశివారు గతంతో పోల్చుకుంటే ఇక్కడ గతం అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఉగాది ముందు, ఉగాది తర్వాత, అంటే ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము. శ్రీ విశ్వావసనామ సంవత్సరంలోకి అడుగు పెట్టారన్నమాట. గతంతో పోల్చుకుంటే డబ్బుపరంగా చాలా బెటర్ అవుతారు. గతంలో కొన్ని అప్పులున్నాయి. మీ చేతులతో ఎంత సంపాదించినా కూడా, ఎంత డబ్బు వచ్చినా కూడా ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. ఇలా అప్పులు కట్టుకోవడం, రోజు ఇంట్లో ఏదో ఒక ఖర్చులకు డబ్బులు వాడుకోవడం, చేతిలో డబ్బు నిలవకపోవడం, ఎప్పటికప్పుడు డబ్బు ఖర్చయిపోవడం అన్నమాట. గతంలో ఇలాంటివన్నీ మీకు జరిగాయి. కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం మీకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం డబ్బుపరంగా మీకు ఎటువంటి దిగులు ఉండదు. ఎవరెన్ని చెప్పినా కూడా మీరు నమ్మకండి. ఎందుకంటే మకర రాశివారికి డబ్బు పరంగా ఇది యోగకాలం అన్నమాట. కాకపోతే ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఏంటంటే కష్టే ఫలి, కూర్చుంటే డబ్బు అసలు రాదు. మీ వృత్తియందు వ్యాపారమెందు 2 శుభవార్తలు కూడా చెప్పాను కదా. ఈ 2 శుభవార్తలు మొదటి శుభవార్త ఇక్కడ మీకు చెప్పేస్తాను. ఏంటి అంటే ఉద్యోగం చేసేవాళ్లు, వ్యాపారం చేసేవాళ్లు, లేదా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేవాళ్లు, లేదా పెద్ద బిజినెస్లు చేసుకునేవాళ్లు, లేదా రియల్ ఎస్టేట్ వాళ్లైనా, కూరగాయలు అమ్మేవాళ్లైనా, ఎవరైనా కాని మీరు ఎంత కష్టపడతారో కష్టానికి అదృష్టం మీకు తోడవుతుందన్నమాట. అంటే కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటాం కదా, ఆ కష్టే ఫలి అని చెప్పి అనే మాట మీరు గుర్తించుకోండి. ఎందుకీ మాట వాడవలసి వచ్చింది అంటే గనక ఈ యొక్క మకర రాశివారు మీరందరూ కష్టపడతారు. అందరూ డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడతారు. కాని దానికి కష్టానికి కొంతమందికి ఎంత కష్టపడిన రూపాయి కూడా రాదు. 10 రూపాయలు కష్టపడ్డారనుకోండి, రూపాయి వస్తుంది. ఇప్పుడు మకర రాశి వారి యొక్క యోగకాలం ఎలా ఉంది అంటే రూపాయి కష్టపడితే 10 రూపాయలు వస్తుంది అన్నమాట. అలా ఉంది ఈ మకర రాశివారికి. మకర రాశివారి యోగకాలాన్ని ఉపయోగించుకోవడానికి మీరు ప్రయత్నించండి. కాబట్టి ఖచ్చితంగా కష్టపడండి. ధన ఆదాయ మార్గాలు, ధనద్వారాలు అనేవి మీకు బాగా కలిసి వస్తాయి అన్నమాట. అలాగే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. లక్ష్మీదేవికి ఎరుపు పూలతో చక్కగా, అంటే ఎరుపు మందారం కాని, ఎర్ర గులాబీలు కాని, ఈ యొక్క పూలతో అమ్మవారిని అలంకరించుకుని విష్ణు సహస్రనామాలు చదువుకుని, లక్ష్మీ సహస్రనామాలు చదువుకుని అమ్మవారికి దీపాన్ని పెట్టండి. ప్రతి శుక్రవారం మీకు కలిసి వస్తుంది. ఇక్కడ మీకు శుభవార్త అని చెప్పాను కదా, అందులో మీకు మీరు వినబోతున్న మొదటి శుభవార్త అంటే మీ ఆదాయం పెరగబోతోందన్నమాట. మీకు రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర 10 రూపాయలు ఆదాయం అనేది రాబోతోంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఇది మీకు మొదటి గుడ్ న్యూస్. తర్వాత శుభవార్త మీ కుటుంబపరంగా చూసుకుంటే మకర రాశివారికి భార్య భర్తల మధ్య గతంలో, ఇక్కడ గతమంటే ఉగాది ముందు, భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మకర రాశివారికి కొంచెం అర్థం అవుతుంది అన్నమాట. జీవితమంటే సర్దుకుని వెళ్ళిపోవాలని ఒక రిలైజేషన్ వస్తోంది. కాబట్టి కొంచెం ఓర్పుగా ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అంటే ముఖ్యమైన విషయాలు, అలాగే ముఖ్యమైన పనులు చేసుకునేటప్పుడు మకర రాశివాళ్లు భార్యాభర్తలు ఇద్దరూ 1-2 సార్లు ఆలోచించుకుని చేసుకోవాలి. ఎందుకంటే ఒకరినొకరు సంప్రదించుకోవడం వల్ల కొన్ని తెలియని విషయాలు తెలుస్తాది. ఎందుకంటే భార్య మంచి కోరుకునేది భర్త, భర్త మంచి కోరుకునేది భార్య. వీరిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టిన వాళ్లన్నమాట. కాబట్టి మంచైనా చెడైనా ఏదైనా కానివ్వండి, ఒకరినొకరు సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, మీ ఇద్దరి మధ్య దాపరికాలు లేకపోవడం వల్ల మీ మధ్య ప్రేమ అనేది రెట్టింపు అవుతుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకుని ముందడుగు వేయండి. భార్యభర్తల మధ్య బంధం బలపడింది, అనుకూల సక్రమంగా ఉంటుంది. సంవత్సరమంతా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, అనుకూలిస్తుంది. ఇక సంతానం విషయానికి వస్తే గతంలో కొన్ని అనారోగ్య సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం వల్ల కొన్ని తలనొప్పులు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడాను అన్నింటినీ పేస్ చేసుకుని వచ్చారు. పిల్లల చదువు పట్ల కూడా చాలా మంచిగా ఉండబోతోందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈ 3 రోజులు చూసుకుంటే వీరికి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక మీరు ఖచ్చితంగా రెండో గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. రెండో గుడ్ న్యూస్ ఏంటి అంటే గనక విద్యార్థులకు ఎక్కువ మార్పులు రాబోతున్నాయి. ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్, 10th ఇంటర్ ఎగ్జామ్స్ అని కూడా రాస్తున్నారు కదా. కొంతమంది పిల్లలు ఇంకా చదువుతున్నారు. ఇప్పుడు ఎలా అంటే సంవత్సరం చివరి రోజులు పరీక్షల కాలం కాబట్టి పిల్లలు ఎలా రాస్తారు,
ఎలా అని చెప్పి అనుకునేవాళ్లకి ఏం కంగారు పడొద్దు. మీ పిల్లలు మీరు ఊహించిన మార్కుల కంటే కూడా ఎక్కువ మార్కులతో విజయాన్ని సాధిస్తారు. అలాగే పిల్లల ఉద్యోగం కోసం ఎవరైతే మకర రాశి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారో ఆ పిల్లలకి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నించేవాళ్లు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లు ప్రయత్నించండి. కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక లవర్స్ విషయానికొస్తే లవర్స్ కూడా చాలా వరకు చాలా అనుకూలంగా ఉందన్నమాట. మకర రాశివారికి కొంతమంది అంటే గతంలో కొంతమంది ఏంటంటే కొంత సరిగా పలకకపోవడం, మాట్లాడుకోకపోవడం, కొంతమంది విడిపోవడం, కొన్ని రోజులు ఒకరినొకరు సంబంధం లేకుండా ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే బాగానే ఉంది. అలాగే ఎవరైతే వివాహానికి సంబంధించి ఒక్క అడుగు ముందుకు వేయాలి అనుకుంటున్నారో కొంచెం ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుంటే అంతా సవ్యంగా సక్రమంగా జరుగుతుంది. ఇక రియల్ ఎస్టేట్ వారికి, సినీరంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అవకాశాలు వస్తుంటాయి. మంచి డబ్బులైతే చూస్తారన్నమాట. ఆదాయ మార్గాలు బాగా కనిపిస్తాయి. సినీరంగ పరిశ్రమలో ఉన్నవారికి గాని, రియల్ ఎస్టేట్ వారికి కొంచెం ఆటుపోట్లు ఎదురైనా కూడా వారు అనుకున్న టార్గెట్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారన్నమాట. ఇక ముఖ్యంగా వచ్చేసరికి మకర రాశివాళ్లు పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మధ్యవర్తులుగా అస్సలు ఉండకండి. ఎందుకంటే మధ్యవర్తులుగా ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు అయితే మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మధ్యవర్తిగా మాత్రం ఉండకండి. ఎవరికి నేనున్నానని హామీ ఇచ్చి ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండి డబ్బు ఇప్పించకండి. దీనివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశమైతే ఉంది. నమ్మినవాళ్లే మోసం చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాస్తంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క బలం ఏంటో, మీ యొక్క బలహీనత ఏంటో పక్కవారికి తెలియపరచకండి. ఈ విధంగా తెలియపరుస్తే మీ యొక్క బలహీనతలు తెలుసుకుని వెళ్లివీరు నలుగురికి చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అవమానించి చులకన చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జనాలకి దూరంగా ఉండండి. మరీ దగ్గరగా ఉండకండి. మీ పనులు మీరు చక్కగా చేసుకోండి. ఎందుకంటే మీ పనులు మీరు చేసుకుంటూ మీ పనుల మీద శ్రద్ధ పెడితే ఆదాయ మార్గాలు ఎక్కువగా వచ్చే అవకాశముంది. కాబట్టి మీకు ఇక్కడ లాభం వస్తుంది తప్ప జనాల దగ్గర ఎక్కువగా గడపడం వల్ల మీకు మీరు చులకన అయిపోవడం తప్ప ఏమీ ఉండదు. అంటే మీ యొక్క బలం బలహీనతలు తెలుసుకుని మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఉంది. ఎవర్ని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఎవరితో కూడా అతిగా ప్రవర్తించకండి. ఎక్కువగా మాట్లాడొద్దు. ఎక్కువగా మాట్లాడటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశమైతే కనిపిస్తుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మకర రాశివారికి 3 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందండి. ప్రయాణాల పరంగా చూసుకుంటే ఈ 3 రోజులు ఒక రోజైతే ప్రయాణం జరుగుతుంది. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. బంధుమిత్రుల కలయిక మీకు మంచి సంతోషాన్నిస్తుందన్నమాట. దీనివల్ల మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. కొంచెం శాంతంగా ఉండటం, కొంచెం టెన్షన్ అనిపించడం, ఏవైనా పనులు జరుగుతాయే జరగవా అని చెప్పి ఆతృత పడుతూ ఉండడం, కంగారు పడుతూ ఉండడం, ఇటువంటివని కూడా ఫేస్ చేస్తారు. కొంచెం ఆతృత కంగారు తగ్గించుకోండి. ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేపైనా మెడిటేషన్ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుంచుకోండి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే టైంకి తినాలి, టైంకి పడుకుని మీ హెల్త్ మంచిగా చూసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటే డబ్బు చాలా సంపాదించుకోవచ్చన్నమాట. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకుని కొంచెం అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేవు, అలాంటి నష్టాలు లేవు, ఎటువంటి కష్టాలు లేవు. హ్యాపీగా స్మూత్గా రోజులు గడిచిపోతాయి. ఇక ఓవరాల్గా మకర రాశివాళ్లు చాలా మంచివారండి. మీ యొక్క మంచి మనసు వల్ల వారికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే మీకు జాతక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనుకుంటే, ఇంకేమైనా ఇబ్బందులుంటే పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి తులసీమాలను సమర్పించండి. రావి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగించండి. నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి. వీలైనంత ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి. కులదైవాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. కులదైవానికి కనీసం నెలకు ఒక్కసారైనా పొంగలి చేసి నైవేద్యంగా సమర్పించండి. మీ కుటుంబానికి మీ యొక్క కులదేవత ఆశీర్వాదం చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. ఇవన్నీ చూసుకుంటూ దానధర్మాలు చేస్తూ ఉండండి. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేస్తూ ఉండండి. కాస్త నలుగురితోటి మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడండి. ఇవన్నీ చూసుకుని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలండి. గోమాత సేవ చేసుకుంటూ ఉండండి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.